లెఫ్ట్ ఓవర్ బిర్యానీని మైక్రో ఓవెన్ లేకుండా ఏ విధంగా రీహీట్ చేసుకోవాలో చూద్దాము. అదేంటి బిర్యానీని రీహీట్ చేసుకోవడం కూడా తెలీదా అని అనుకోకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. చల్లారినటువంటి బిర్యానీ మొత్తాన్ని కూడా ఈ విధంగా ఒక చిల్లుల గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 4 లవంగాలు, అదేవిధంగా 2 యాలకులు వేసి దీనిపైన ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి బిర్యానీ బౌల్ని పెట్టి దీనిని ఒక లిడ్తో క్లోజ్ చేసి ఒక 15 నిమిషాల పాటు వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ బాయిలింగ్ స్టీమ్కి రైస్ మొత్తం కూడా బాగా హీట్ అవుతుంది. ఇందులో మసాలాలు వేసుకున్నాం కాబట్టి ఇంకా ఫ్లేవర్ మొత్తం కూడా బిర్యానీకి బట్టి బిర్యానీని మనము ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎంత టేస్టీగా అయితే ఉంటుందో అంతే టేస్టీగా ఈ విధంగా రీహీట్ చేసుకున్నప్పుడు కూడా ఉంటుంది. చూడండి పొగలు కక్కుతూ బిర్యానీ మొత్తం కూడా రీహీట్ అవుతుంది. చాలా హెల్దీ ప్రాసెస్లో ఈ విధంగా బిర్యానీని అయితే రీహీట్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా ప్రిపేర్ చేసినటువంటి బిర్యానీ ఎంత టేస్ట్తో అయితే ఉంటుందో అదే విధంగా ఈ రీహీట్ చేసిన బిర్యానీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది.